నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్గా కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. ఫ్రెష్ క్రీమ్, పాలమీగడ ఏమీ లేకుండా అందరూ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకునే విధంగా చూపించబోతున్నాను. మీరు కూడా ఈ వేసవిలో ఇంట్లోనే ఇలా రుచిగా మీ ఇంట్లో వాళ్ళకి ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. గ్యారంటీతో చెప్తున్నాను, తిన్న తర్వాత మీ ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. అంత రుచిగా, క్రీమీగా చాలా చాలా బాగుంటుంది. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియో కింద నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా కుల్ఫీ ఈ కట్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా పాలను వేడి చేయడానికి మనం ఎందులో అయితే పాలను వేడి చేస్తామో ఆ గిన్నెను ఒకసారి కడిగి తీసుకోండి. ఇలా తడిపి తీసుకోవడం వలన పాలు మరిగేటప్పుడు అడగనేది పట్టుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకుందాం. ఇక్కడ పాలొచ్చేసి నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నాను. మనం ప్యాకెట్ పాలు తీసుకునే ప్లేస్లోనే క్రీమ్ పాలు కూడా అమ్ముతారు, ఒకసారి అడిగి చూడండి. క్రీమ్ పాలు దొరకకపోతే నార్మల్ ప్యాకెట్ పాలనైనా వాడచ్చు, లేదా గేదె పాలనైనా వాడచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఈ 1/2 లీటర్ పాలలో నుండి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలను ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ పాలను ఏం చేయాలో తర్వాత చెప్తాను. అయితే ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేసుకుందాం. ఈ పాలు వేడయ్యేలోపు మరో పక్కన చిన్న మిక్సర్ జార్లోకి 7-8 జీడిపప్పు పలుకుల్ని, మరో 7-8 బాదం పప్పు పలుకుల్ని మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే 3 యాలక్కులను వేసి గ్రైండ్ చేయండి. మరీ మెత్తని పొడిలా కాకుండా మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొంచెం పలుకు పలుకుగా తలగడానికి లైట్గా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా జీడిపప్పు, బాదం, యాలక్కులు గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పొడిని రెడీగా పక్కన పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్న పాల గిన్నెను తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని పిండి ముద్దలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వలన ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది క్రీమీగా చాలా చాలా బాగా వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ వేపిన గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక ఈ పాలను రెడీగా పక్కన పెట్టుకొని మరో పక్కన చూడండి, పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసిన బాదం, కాజు పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కాజు, బాదం పొడి వేశాక పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలపండి. అంటే పాలు వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా పొడి వేస్తే ముద్దలు కట్టే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలా బాగా కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ వేసి కలిపి పెట్టిన పాలను కూడా తీసుకొని మరోసారి కలిపి పాలల్లోకి తీసుకుందాం. అలాగే ఇలా కార్న్ఫ్లోర్ పాలను తీసుకునేటప్పుడు మంటను కూడా లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి, లేకపోతే కార్న్ఫ్లోర్ అనేది తొందరగా ముద్ద కడుతుంది. అలాగే ఇలా కార్న్ఫ్లోర్ పాలను తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మరిగించామంటే ఇలా చిక్కగా క్రీమీగా అవుతాయి. ఒక 3 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాల గిన్నెను రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మరో ప్యాన్ని తీసుకొని 1/3 కప్ వరకు చక్కెరను తీసుకుందాం. అంటే 5 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకొని క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం తీసుకున్న ఈ చక్కెరను ఒకసారి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేడి చేసామంటే చక్కెర అనేది స్లోగా మెల్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా కరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మంటను కొంచెం తగ్గించి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ చక్కెర అంతా కూడా పూర్తిగా కరిగిపోవాలి. అలాగే మనం ఈ చక్కెర కరిగిపోయేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెడితే క్యారమెల్ అనేది మాడిపోయి మనం చేసే ఐస్ క్రీమ్ అనేది చేదొస్తుంది. కాబట్టి ఈ క్యారమెల్ మాడిపోకుండా మంటను తక్కువగానే పెట్టి ఈ పంచదారను బాగా కరిగించండి. చూడండి, చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. అలాగే మీకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం డార్క్ కలర్లో ఉండాలంటే ఈ క్యారమెల్ని కొంచెం ఎక్కువ డార్క్గా చేసైనా తీసుకోవచ్చు, కానీ మాడిపోకుండా చూసుకోండి. ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్ లైట్ కలర్లోనే ఉండడానికి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోనే క్యారమెల్ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించిన పాలను తీసుకొని మిక్స్ చేసుకుందాం. పాలను యాడ్ చేశాక మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ క్యారమెల్ని పాలకు బాగా పట్టించండి. ఇలా 1-2 నిమిషాలు కలిపామంటే క్యారమెల్ అనేది పాలల్లో బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేయాక అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి, మరీ గట్టిగా లేకుండా అలానే మరీ పలుచగా లేకుండా
చాలా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనిద్దాం. మనం ఈ ప్యాన్‌ని ఇలాగే వదిలేస్తే పైన మీగడలా అట్టనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలా 1, 2 నిమిషాలు కలిపి ఆ తర్వాత మనం చల్లారబెడితే పైన మీగడలా ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ అనేది చాలా బావుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే కుల్ఫీ మిక్స్ అనేది ఇలా ఇంకొంచెం కాస్త గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్‌ని మళ్ళీ మిక్సర్ జార్‌లోకి తీసుకొని ఒక 2 నిమిషాలు అలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. దీని వలన ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది చాలా బావుంటుంది. ఇలా నురగగా వచ్చిందంటే మనం చేసే ఈ ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్‌గా వస్తున్నట్లు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్‌ని తీసుకోవడానికి చిన్నగా ఉండే స్టీల్ డబ్బాను తీసుకున్నాను. ఇన్ కేస్ మీ ఇంట్లో ఇలాంటి స్టీల్ డబ్బా అంటే కింద ఫ్లాట్‌గా ఉండే స్టీల్ డబ్బా లేకపోతే ఫ్లాట్‌గా ఉండే గ్లాస్‌లోకైనా లేదా ఇలా కాఫీ కప్‌లోకైనా తీసుకోవచ్చు. కాఫీ కప్‌లో చేసిన ఈ కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది. బట్ నా దగ్గర కింద ఫ్లాట్‌గా ఉండే స్టీల్ బాక్స్ ఉంది కాబట్టి ఇందులోకే నేను తీసుకుంటున్నాను. ఇలా 2 డబ్బాలోకి సగం సగంగా తీసుకుంటున్నాను. ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసి మీరు కావాలంటే దీనిపైన మూత పెట్టైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ కవర్‌ని పెడుతున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్‌తో అయినా బాగా కవర్ చేయొచ్చు. లేదా ఈ డబ్బాకుండే మూత పెట్టైనా కానీ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి 7, 8 గంటలు బాగా ఫ్రీజ్ చేసి తీసుకుందాం. 8 గంటల తర్వాత ఐస్ క్రీమ్ డబ్బాపై ఉన్న కవర్‌ని తీసేసి చూస్తే చూడండి ఐస్ క్రీమ్ అనేది గట్టిపడిపోయి కరెక్ట్‌గా తయారైపోయింది. ఇలా ఒక స్టీల్ బాక్స్‌ని తీసుకొని అరచేతిలోనే ఇలా ఒక 5 సెకండ్స్ మనం రబ్ చేసామంటే ఐస్ క్రీమ్ అనేది లోపల చుట్టూ కూడా కొంచెం లూజ్ అయిపోయి ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇలా ఒక 5 సెకండ్స్ రబ్ చేశాక ఈ కుల్ఫీ మధ్యలో ఇలా నైఫ్‌ని గుచ్చి స్లోగా ఇలా తిప్పుతూ నిదానంగా బయటికి తీయండి. ఇలా తీసిన ఈ ఐస్ క్రీమ్‌ని ఇప్పుడు మనం నచ్చిన సైజులో రౌండ్‌గా కట్ చేసుకుందాం. మీరు కావాలంటే 2 పీసెస్‌గా అయినా కట్ చేయొచ్చు. లేదా 3, 4 పీసెస్‌గా అయినా కట్ చేయొచ్చు. చూస్తేనే తెలిసిపోతుంది మన ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మిగతా ఐస్ క్రీమ్ బాక్స్‌ని కూడా డీమోల్డ్ చేసి తీసుకోవడమే. కమ్మగా నోరూరించి క్రీమీ టెక్స్చర్‌తో మన కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ తయారైపోయింది. ఈ కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ రుచి చాలా చాలా బావుంది. అలాగే మీరు కూడా ఈ ఐస్ క్రీమ్‌ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకే అనిపిస్తుంది ఈ ఐస్ క్రీమ్ ఎంత బావుందో. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.